హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్నల సంక్షేమం కోసం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. నేతన్న భరోసా అనే కొత్త పథకం ద్వారా ప్రతి ఏడాది 25,000 రూపాయలు నేరుగా అందించనున్నట్లు ప్రకటించింది. ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మా వీడియోను లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గత ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం నేతన్న నేస్తం అనే పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ పథకం కింద ప్రతి ఎలిజిబుల్ అయిన నేతన్నకు ఏటా 24,000 రూపాయలు అందించేవారు. ఆ నేరుగా 24,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేది. దాంతో ఎన్నో కుటుంబాలకు ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. ఆ పథకాన్ని కొనసాగిస్తూ ఇంకా మెరుగైన రూపంలో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు ప్రస్తుత ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుత ప్రభుత్వం నేతన్న భరోసా అనే కొత్త పథకాన్ని తీసుకురావడానికి కేబినెట్లో ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా చేనేత కార్మికులకు ప్రతి ఏడాది 25,000 రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ చేయనున్నారు. ఇది గత పథకంతో పోలిస్తే 1,000 రూపాయలు అదనంగా ఇవ్వడం ద్వారా కార్మికులపై ఉన్న భారం కొంత తగ్గించడమే లక్ష్యం. ఇది వారికి ఒక ప్రోత్సాహంగా, ఉపాధి సాగించేందుకు వెన్నుదన్నుగా నిలవనుంది. ఈ పథకంతో పాటు ప్రభుత్వం ఇంకా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు కూడా ఇవ్వనున్నది. చేనేత మగ్గాలపై 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. పవర్ పగ్గాలపై అయితే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు. ఇవన్నీ చేనేత కార్మికులకు గణనీయమైన ఆదాయం మరియు సేవింగ్స్ అందించేలాగా ఉంటాయి. ఈ పథకం అమలుకు ప్రభుత్వం 648 కోట్లు కేటాయించింది. ఇది ఒక ఏడాది ఖర్చు కాదు, దీన్ని దీర్ఘకాల పథకంగా చూస్తున్నారు. ఇంకా కార్మికుల భవిష్యత్తు కోసం థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిధుల ద్వారా అవసరమైన సమయంలో ఆర్థిక సాయం అందించగలుగుతారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే కార్మికులు కొన్ని అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన చేనేత కార్మికులుగా అయి ఉండాలి. గతంలో నేతన్న నేస్తం పొందిన వారు లేదా కొత్తగా నమోదు చేసుకున్న వారు అయి ఉండవచ్చు. బ్యాంక్ ఖాతా, ఆధారు, మగ్గం వివరాలు తప్పనిసరి. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి పూర్తి గైడ్లైన్స్ త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ నిర్ణయం పట్ల చేనేత కార్మికులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందనే నమ్మకం ఉంది. ఇలాంటి సంక్షేమ పథకాలు మరిన్ని రావాలని వారు ఆశిస్తున్నారు. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, చేనేత కుటుంబాలకు ఇది షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.